నందు సార్. నందు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నీకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫోన్ వచ్చిందంట. ఆ సినిమా కమిట్ అయిపోయావని అంటున్నారు. ఫోన్ వచ్చిన మాట వాస్తవం సార్. కమిట్ ఇంకా అవ్వలేదు సార్. పక్కనేనా సాధన ఈసారి ఎప్పుడైనా ఎవరు నేను కమిట్ చేస్తాను. సార్కి ఫర్ ఎవర్ సార్. ఇక్కడ నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదు అనడానికి లేదు. నాకు రామానాయుడు అనేది ఇంకా నా ఇల్లుగా మారిపోయింది. గత 2 నెలలుగా ఇక్కడే ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలకి తప్ప ఇంటికి వెళ్ళి రావడం తప్ప నాకు రామానాయుడే నా ఇల్లు అయిపోయింది, స్టూడియోస్. బట్ ట్రైలర్ లాంచ్ అయినా నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. ఒక 5-6 గంటల్లోపే ఒక ఫోన్ వచ్చింది ఒక సంస్థ నుంచి. కానీ ఇంకా కమిట్మెంట్ ఏం లేదు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా అంటే ఈ మనం ఒక పర్టికులర్ కమ్యూనిటీస్ని ఫిగర్ అవుట్ చేసి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొందరి మనోభావాలు దెబ్బతింటుంటాయి. లాస్ట్ టైం అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు కూడా జరిగింది. మళ్ళీ మీరు సిద్ధార్థ రెడ్డి అంటున్నారు. సో అస్సలు ఎవ్వరి మనోభావాలు దెబ్బతినేటువంటిగా ఎటువంటిది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని వర్గాల వారు చాలా సంతోషంగా దీన్ని వాళ్ళు ఓనప్ చేసుకుని అందరూ కూడా దాన్ని ఒక పై స్థాయిలో చూసేలాగే ఉంటుంది కాంటెంట్. సినిమా ఎండ్ అయ్యే టైంకి ఇంకో వైపులో ఎండ్ అవుతుంది. మీరు టీజర్, మా ప్రమోషన్స్ కూడా చూస్తే టీజర్ వదిలిన విధానానికి ట్రైలర్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ట్రైలర్కి ఈ సాంగ్కి చూస్తే చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. అదేంటి అంత సైక్గా వదిలిన ట్రైలర్కి ఇలాంటి ఒక లవ్లీ సాంగ్ ఏంటని. దట్స్ ద ఆర్క్ ఆఫ్ ద ఎంటైర్ ఫిలిం సార్. సో ఫైనల్లీ బయటికి వచ్చేటప్పుడు అందరూ మనస్ఫూర్తిగా మంచి స్మైల్తో బయటికి వస్తారు. ఎటువంటి మనోభావాలు అయితే దెబ్బతినో, ప్రామిస్.